డిస్కస్ చేస్తా. ఓకే. అండ్ ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మనకి క్యూబర్నెటిస్ కాంపోనెంట్స్ క్యూబర్నెటిస్ పీవీసీ గురించి అనమాట. సో పీవీసీ గురించి తెలుసుకునే ముందు అండ్ అసలు క్యూబర్నెట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చెప్తాను. సో ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా అడుగుతారంటే ద ఫస్ట్ క్వశ్చన్ మీరు చూస్తే ఎక్స్ప్లెయిన్ ద క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అని అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ద క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్. ఈ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ మనం ఇమేజెస్ చూసి మనం మాట్లాడదాం. ఓకే. అండ్ ఇక్కడ మనకి లెట్ మీ ఓపెన్ దిస్ పిక్చర్. యా, ఇక్కడ ఇవి దీన్ని కంట్రోల్ ప్లేన్ అంటారు. ఏదైతే దీని ఉందో అంటే దాన్ని కంట్రోల్ ప్లేన్ అంటారు అనమాట. ఇది కంట్రోల్ ప్లేన్‌లో ఏమేమి ఉంటాయి? ఏపీఐ సర్వర్, ఈటీసీడీ, క్యూబ్ షెడ్యూలర్, క్యూబ్ కంట్రోల్ మేనేజర్ అండ్ క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ అండ్ ఇవి నోడ్ కాంపోనెంట్స్ ఏంటంటే నోడ్ కాంపోనెంట్స్ ఏంటంటారంటే ఇది నోడ్ కాంపోనెంట్స్ అంటారు. ఓకే. ఆ నోడ్ కాంపోనెంట్స్‌లో ఏముంటాయి అంటే క్యూబ్‌లెట్, క్యూబ్ ప్రాక్సీ ఉంటది. ఓకే. ఫస్ట్ ఏపీఐ సర్వర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఏపీఐ సర్వర్ అంటే ఏంటి? ద ఏపీఐ సర్వర్ ఈస్ ద కాంపోనెంట్ క్యూబర్నెట్ కంట్రోల్ ప్లేన్. They expose the Kubernetes APIs. API server is in front end of Kubernetes control plane. ఈ Kubernetes కి కంట్రోల్ ప్లేన్ కి ఫ్రంట్ ఎండ్ లో పనిచేస్తుంది అని చెప్తున్నారు. API server designed to scale the horizontal, deploy the more instance. You can run the several instances of the Kube API server and balance the traffic between those instances. సో ఇది ఏపీఐ సర్వర్. సో వాట్ ఇస్ ఏపీఐ సర్వర్ అంటే మీరు ఇది కంట్రోల్ ప్లేన్ లో ఉంటుంది ఒక కాంపోనెంట్. ఇది ఈ కంట్రోల్ ప్లేన్ కి ఒక ఫ్రంట్ ఎండ్ లాగా పనిచేస్తుంది. ఈ ఏపీఐ సర్వర్ వల్ల మనకి హారిజాంటల్ స్కేలింగ్ చేసుకోవచ్చు. మోర్ ఇన్స్టెన్స్ మధ్యన బ్యాలెన్స్ గా ట్రాఫిక్ పంపొచ్చు బిట్వీన్ ద ఇన్స్టెన్స్ పక్కన అని చెప్పాలి. సో దెన్ ఈటీసీడీ అంటే హై అవైలబుల్ కీ స్టోర్, used to Kubernetes backend store అనమాట. Then Kubernetes cluster uses etcd as the backend store and make sure the backup plan of the data. సో ఇది స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ గురించి వాడతారు. అండ్ స్టోరేజ్ లో మనకి MySQL డేటాబేస్ ని వాడి క్లస్టర్ యొక్క డేటాని స్టోర్ చేయడానికి వాడతారు అనమాట. సో ఇక్కడ పర్టికులర్ గా సపరేట్ గా ఇక్కడైతే బై యూజింగ్ ఆఫ్ AWS లో RDS ని ఈటీసీడీగా వాడతారు. సో RDS మొత్తం డేటాబేస్ అండ్ టేక్ కేర్ చేసేసుకుంటది. అంటే మనం దాన్ని మెయింటైన్ చేయడం కన్నా సో RDS లో AWS లో తీసుకొని మెయింటైన్ చేస్తారు. ఓకే. ఈటీసీడీని. సో క్యూబ్ షెడ్యూలర్ అంటే ఈ షెడ్యూలర్ అండ్ మీన్స్ ఒక షెడ్యూల్ అంటే షెడ్యూల్ ద జాబ్స్, ఇక్కడ జాబ్స్ బదులు పాడ్స్, షెడ్యూల్ ద పాడ్స్ ఇంటూ ద నో అసైనింగ్ నోడ్స్ అనమాట. ఓకే. ఎవరైతే అన్అసైన్డ్ గా ఉన్న నోడ్స్ ఉంటాయో దాంట్లో ఏమి రన్ కాకుండా ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో రన్ చేస్తుంది. ఇప్పుడు షెడ్యూల్ ద పాడ్స్ ఇంటూ ద వర్కింగ్ నోడ్స్ అని కూడా చెప్పొచ్చు ద సింపుల్ సెంటెన్స్ లో. ఓకే. దీనిలో హార్డ్ సాఫ్ట్వేర్ పాలసీ కన్స్ట్రెంట్, ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ, స్పెషలైజేషన్, డేటా లొకాలిటీ, ఇంటర్ వర్క్లోడ్, ఇంటర్ఫేస్ అండ్ డెడ్ లైన్స్. సో ఇది పక్కన పెట్టండి. సో ఇది ముందు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్యూబ్ షెడ్యూలర్ ఏంటి? షెడ్యూల్ ద పాడ్స్ ఇంటూ ద వర్కర్ నోడ్స్, అంతే. ఓకే. క్యూబ్ కంట్రోలర్ మేనేజర్. సో ఈ క్యూబ్ కంట్రోల్ మేనేజర్లో దీనిలో చాలా కంట్రోలర్స్ ఉంటాయి అన్నమాట. ఈ క్యూబ్ కంట్రోల్ మేనేజర్లో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోలర్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ టు నోడ్ కంట్రోలర్ మీన్స్ ప్రతి నోడ్ ఉంటుంది. సో మాస్టర్లో నోడ్స్, మాస్టర్ అండ్ వర్కర్ సైడ్ అవన్నీ నోడ్స్, మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్స్ అంటారు. ఆ నోడ్స్ కంట్రోలింగ్ రెస్పాన్సిబిలిటీ డౌన్ అవ్వకుండా తీసుకుంటుంది అనమాట నోడ్ కంట్రోలర్. జాబ్ కంట్రోలర్ అంటే పాడ్స్ ని, ఐ థింక్ మనం జాబ్స్ క్రియేట్ చేస్తాం కదా ఈచ్ అండ్ ఎవ్రీ పాడ్ లో, అండ్
అంటే ఏదైనా అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయడం అలాంటివి అన్నమాట. The job effector representing on of task to create a pod, create the pods to run those task completion. యెస్. ఈ జాబ్ కంట్రోలర్ గురించి నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు జాబ్ కంట్రోలర్స్ అంటే ఒక టాస్క్ ఇచ్చాగానే ఆ పాడ్ అనేది టర్మినేట్ అవ్వాలి. టర్మినేట్ అయిపోవాలి. సో, అలాంటి జాబ్స్ ఉంటాయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టాస్క్ అది అనేది టర్మినేట్ అయిపోయిద్దనమాట జాబ్ కంట్రోలర్. ఒక ఎండ్ పాయింట్ కంట్రోలర్ మీన్స్ ఎండ్ పాయింట్ ఆబ్జెక్ట్స్ ప్రొవైడ్ టు ద లింక్స్ బిట్వీన్ సర్వీస్ అండ్ పాడ్స్. ఇప్పుడు ఎండ్ పాయింట్స్ కంట్రోలర్ అంటే నేను చెప్పాను. ఒక సర్వీస్ క్రియేట్ చేస్తే దాంట్లో ఎండ్ పాయింట్స్ అని ఉంటాయి. ఆ ఎండ్ పాయింట్స్ ఏంటివి? పాడ్ ఐపీస్. ఆ పాడ్ ఐపీ ఔట్ సైడ్ ఇంటర్నెట్ అనేది సర్వీస్ ఐపీ నుంచి ఎండ్ పాయింట్స్ అంటే పాడ్ ఐపీస్‌కి కమ్యూనికేట్ అయిద్దనమాట. వాటిని ఎండ్ పాయింట్ కంట్రోలర్స్ అంటారు. సర్వీస్ కంట్రోలర్. సో, ఈ సర్వీస్ కంట్రోలర్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క నేమ్ స్పేస్‌లో కొన్ని సెపరేట్‌గా క్రియేట్ చేస్తా ఉంటాం కొన్ని రిసోర్సెస్‌ని. అండ్ వాటిని క్రియేట్ చేయడానికి ఈ సర్వీస్ అకౌంట్ అనేది ఉపయోగిస్తారనమాట. నేమ్ స్పేస్ ఏంటంటే సెపరేట్ ద ప్రాసెస్, సెపరేట్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఈ క్లస్టర్‌లో మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నప్పుడు స్టేజ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు నేమ్ స్పేస్‌ని యూజ్ చేసుకొని సెపరేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. లెట్ మీ గో టు ద క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్. నేను ఇది సింపుల్ వర్డ్‌లో చెప్తా. ఇది కొంచెం ఇంత బాగుంది. సో, ఇది నేను సింపుల్ వర్డ్‌లో చెప్పాలంటే, ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తున్నాం కదా! సర్వీస్ క్రియేట్ చేసి. ఆ సర్వీస్‌ని లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేది దేనివల్ల అంటే, దీనివల్ల అన్నమాట. క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్ వల్ల. ఈ క్లౌడ్ కంట్రోలర్ మేనేజరు ఏదైతే క్లౌడ్ మీద పనిచేస్తున్నామో, ఆ క్లౌడ్‌ని ఉపయోగించుకొని క్లస్టర్‌కి కావాల్సిన లోడ్ బ్యాలెన్స్‌ని క్రియేట్ చేసి క్లౌడ్ కాంపోనెంట్ క్లియర్ చేసి ఆ లోపల ఉన్న పాడ్స్‌కి పబ్లిక్ యూజర్స్‌ని కనెక్ట్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తదనమాట. సో, క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ విల్ క్రియేట్ ద లోడ్ బ్యాలెన్సర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లస్టర్. The public user or end users or outside users are able to connect with our pods. Okay. దానికి ఉపయోగపడుతదనమాట. ఓకే. ఓకే. ఇది ఇలా చెప్పొచ్చు దీని గురించి. అండ్ నోడ్ కాంపోనెంట్స్ ఏంటంటే క్యూబ్లెట్. సో, క్యూబ్లెట్ గురించి చెప్పాలంటే క్యూబ్లెట్ అనేది ఇప్పుడైతే మనం చూసామో అవి ఈటీసీడీ, ఏపీఐ సర్వరు, మిగతా ఏవైతే ఉన్నాయో షెడ్యూలర్స్ ఇవన్నీ ఒక పాడ్ లాగా రన్ అయితాయి. ఓకే. ఎక్సెప్ట్ క్యూబ్లెట్ తర్వాత. ఈ క్యూబ్లెట్ ఒకటే ఒక ఏజెంట్ లాగా, ఒక ప్రోగ్రామర్ లాగా పనిచేస్తది. ప్రతి నోడ్ కాంపోనెంట్‌లో ఇది ఉంటది. సో, ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. కుబర్నెటిస్‌లో రన్ టైమ్ కోసం, వర్క్ చేయడం కోసం, పాడ్స్ రన్ అవ్వడం కోసం, ఈచ్ ఆఫ్ ఎవ్రీ నోడ్‌లో. సో, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్‌లో పాడ్స్ రన్ అవ్వడం కోసం ఉపయోగిస్తారనమాట. క్యూబ్లెట్ ఇస్ ఎ పాడ్ సెకండ్ డిస్క్రైబ్ ద కంటైనర్ పాడ్స్ రన్నింగ్ అండ్ హెల్తీ. Kubernetes does not manage the container which are not created by Kubernetes. ఓకే. ఇది రన్ టైమ్ కోసం వాడతారు. ఓకే. అండ్ రన్ టైమ్ కోసం ఈచ్ నోడ్‌లో మన పాడ్స్ రన్ చేయడం కోసం వాడతారనమాట. ప్రాక్సీ ఏంటంటే ఇది నెట్వర్క్ ప్రాక్సీ. అంటే ఫైర్‌వాల్. సెక్యూరిటీ గ్రూప్ సర్వర్ లెవెల్ ఫైర్‌వాల్ లాగా ఈ నోడ్‌కి ఫైర్‌వాల్ ప్రాక్సీ. ఈచ్ నోడ్‌లో ఇది పనిచేస్తా ఉంటది. వర్క్ అవుతా ఉంటది. అండ్ ఇది ఏం చేస్తది నెట్వర్క్ రూల్స్. ఇప్పుడు మనకి సర్వర్‌కి నెట్వర్క్ రూల్స్ సెక్యూరిటీ గ్రూప్‌లో రూల్స్ ఎలా క్రియేట్ చేస్తదో ఇది నోడ్‌లో రూల్స్ క్రియేట్ చేస్తదనమాట. టు అలో ద నెట్వర్క్ కమ్యూనికేషన్ విత్ యువర్ పాడ్ ఫ్రమ్ ఇన్‌సైడ్, ఔట్‌సైడ్ ఆఫ్ క్లస్టర్. ఇన్‌సైడ్ నుంచి కమ్యూనికేషన్ ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ రూల్స్‌ని క్రియేట్ చేస్తదనమాట. ఈ క్యూబ్ ప్రాక్సీ. ఇది కంటైనర్ రన్ టైము. ఎంపవర్ Kubernetes container effectively responsible manage the execution life cycle containers and Kubernetes environment. ఓకే. ఇది మనకి ఇది పక్కన పెట్టండి. సో, రన్ టైమ్ అంటే రన్ చేయడానికి క్లస్టర్ రన్ చేయడానికి ఉపయోగిస్తాననమాట. ఓకే. యాడ్ ఆన్స్ ఏంటంటే డైమండ్ సెట్, డిప్లాయ్‌మెంట్ సెట్,
సో డైమండ్ సెట్ అంటే డైమండ్ సెట్ గురించి చెప్తాను. సో డైమండ్ సెట్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఇప్పుడు కొన్ని మానిటరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. మా దాంట్లో ఇప్పుడు సోలార్ విండ్ ఉంది. దానికి ముందు చెక్కమ్‌కే ఉంది. ఇప్పుడు క్లౌడ్ వాచ్ ఉన్నది. ఇవన్నీ ప్రతి సర్వర్‌లో మానిటర్ చేయాలి. ప్రతి సర్వర్‌లో మానిటర్ చేసే అప్లికేషన్ అవి కంపల్సరీగా ఉండాలి. ఈ మానిటరింగ్ అప్లికేషన్. ఈ డైమండ్ సెట్ ద్వారా మనం రెప్లికాస్ క్రియేట్ చేస్తాం. ఆ రెప్లికాస్ ఉండడం వల్ల ఆ రెప్లికాస్ ఆహ్, ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన ప్రతి నోడ్‌కి ఈ ఈ ఈ సర్విస్ అనేది క్రియేట్ చేస్తది. ఆహ్, ఈ డైమండ్ సెట్ అనేది ఒక ఇప్పుడు ఆహ్, ఇప్పుడు డిప్లాయ్‌మెంట్ సెట్ మనం చూసాం గదా! దాంట్లో రిప్లికాస్ అని 4 ఇచ్చాం. అది వితిన్ ద నోడ్స్‌లోనే పనిచేస్తదనమాట. కొత్తగా ఒక నోడ్‌ని యాడ్ చేసామనుకో ఆహ్, రిప్లికా అనేది ఐ మీన్ కొత్త నోడ్‌కి షేర్ అవ్వదు. అదే డైమండ్ సెట్ డిప్లాయ్‌మెంట్‌లో బదులు డైమండ్ సెట్ ఇచ్చారనుకోండి, అక్కడ మీరైతే సర్విస్ క్రియేట్ చేస్తారో, ఏదైతే పాడ్ రన్ చేస్తున్నారో, ఆ పాడ్ అప్లికేషన్ రన్ అవుతుందో, అది కొత్తగా జాయిన్ అయిన నోడ్స్‌కి కూడా యాడ్ ఆన్ అయిపోతది. సో, సెలెక్టెడ్ యాడ్ ఆన్ డిస్క్రైబ్డ్ ఎక్స్టెండ్ లిస్ట్ ఆఫ్ అవైలబుల్ యాడ్ ఆన్స్. ఓకే. ఇదేంటంటే కొత్తగా వచ్చిన నోడ్స్‌కి, సర్వర్‌లకి ఇది యాడ్ చేసేసుకుంటది డైమండ్ సెట్ అనేది. డిప్లాయ్‌మెంట్ సెట్ అంటే మనకు తెలుసు. డిప్లాయ్‌మెంట్ సెట్ అంటే అప్లికేషన్స్ యూసేజ్ వాడతాము అని. ఆహ్, ఓకే. సో, లెట్ మీ గో టు ద డిప్లాయ్‌మెంట్స్‌కి అండ్ రిప్లికా సెట్‌కి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. డిప్లాయ్‌మెంట్ సెట్ అంటే మనం అప్లికేషన్ డౌన్ అవ్వకుండా వితౌట్ ఎ డౌన్ టైమ్ వి రన్ ద అప్లికేషన్ వెనెవర్ డు ద అప్‌గ్రేడ్ ద వెనెవర్ డు ద అప్‌గ్రేడ్ automatically delete the current pod and create the new pod. It is a self-healing process in the deployment set. And there is no self-healing process and replica set, the replication controller. So these are the disadvantages because we have a downtime to change the new pods in a replica set. Without a downtime, we run the application in a deployment set. We have a self-healing process. So these are all advantages in deployment sets. Okay. And ఇంకేంటంటే యాహ్! సో, నేను ఇంకా మీకు కొన్ని క్వెషన్స్ అయితే చెప్పాను. నేను పాడ్ డిప్లాయ్‌మెంట్ గురించి చెప్పాను. సో, మల్టీ కంటైనర్ అంటే ఆహ్, మీకు యాహ్! మల్టీ కంటైనర్ అంటే సైడ్ కార్ కంటైనర్. సో, నేను నిన్న చెప్పాను. సో, ఈరోజు గూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆహ్, ఈ ఇది అసలు నేను వీటి గురించి మాట్లాడడం వల్లనే కొన్ని ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాము కూడా. సో, అందుకని ప్రతి వాళ్ళు ఈ మధ్యన క్యూబర్నెటీస్ కాన్సంట్రేట్ చేస్తున్నారు. క్యూబర్నెటీస్ మీదే ఇంటర్వ్యూలు షెడ్యూల్ అవుతున్నాయి మాక్సిమం కూడా. అందుకనే చెప్తున్నాను. ఆహ్, సో, నిన్నైతే ఎవరైతే లేదో ఇప్పుడు విన్నాను. ఓకే. సైడ్ కార్ కంటైనర్ అంటే సైడ్ కార్ అంటే ఏంటంటే ఒక సైడ్ కార్ అంటే అండి ఒక కార్ పక్కన ఒక చిన్న కారు. ఇప్పుడు అట్లా అన్నట్టు ఇక్కడ కూడా రన్నింగ్ విత్ సేమ్ మెయిన్ కంటైనర్‌తో పాటు ఈ సైడ్ కార్ కంటైనర్ కూడా పనిచేస్తది. అసలు ఎందుకు రన్ అయితది అలా? అది ఎందుకు చేస్తదంటే దాంట్లో ఉన్న లాగ్స్‌ని గ్యాదర్ చేసి ఈఎల్‌కేకి డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడి నుంచి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లాగా మనం ఆహ్, మన లాగ్స్‌ని పాడ్ హెల్త్ చెక్‌ని మానిటర్ చేయొచ్చనమాట. ఓకే. అలానే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇనిట్ కంటైనర్. ఇనిట్ వీటి గురించి ఏం తెలియకుండా నేను క్యూబర్నెటిస్ క్లాస్ చెప్తే మనకి ఏం అర్థం కాదు. అసలు ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాదు. అందుకనే చెప్తున్నా. సో, ఇనిట్ కంటైనర్ ఏంటంటే మీరు ఇక్కడ ఈ బొమ్మ చూసారు కదా! సో, ఈ ఇనిట్ కంటైనర్ ఏంటంటే మనం యూ మనం ఆహ్, యూజర్ డేటా వాడతాం కదా! సో, మనం ఈసీ2 డాష్‌బోర్డ్‌లో కూడా యూజర్ డేటా వాడతాము. అదేంటి కంటైనర్ ఐ మీన్ సర్వర్ రన్ అయినాక కావాల్సిన అప్లికేషన్స్ అన్ని ఇన్‌స్టాల్ చేసేసుకొని మనం అప్ అండ్ రన్నింగ్ చేస్తదనమాట. అట్లనే ఇక్కడ ఇనిట్ కంటైనర్ ఏం చేస్తదంటే, దీంట్లో కూడా సేమ్ పని. యూజర్ డేటా లాగానే వర్క్ చేస్తది. కాకపోతే ఇది మెయిన్ కంటైనర్ లోపల ఉన్న మెయిన్ కంటైనర్
రన్ రన్ అవ్వకముందే, రన్‌కి బిఫోరే అప్లికేషన్స్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే హెల్త్ చెక్స్ ఉన్నా గానీ, అది చెక్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకుంటది. మీరు ఈ పాడ్ రెగ్యులర్ కంటైనర్ ఆర్ స్టార్టెడ్ వెన్ ఇన్‌స్టాలైజ్ ద స్టేజ్ ఈస్ కంప్లీట్. ఓకే. దీంట్లో ఇన్‌స్టాలేషన్ ఏమన్నా ఉన్నా గానీ ముందుగానే ఇన్‌స్టాల్ చేసేసుకుంటది. తర్వాత మెయిన్ కంటైనర్ రన్ చేస్తది. సో, అది అన్నమాట. ఓకే. దానికి ఇనిట్ కంటైనర్ అంటారు. సో, ఇంకో విధంగా ఏమడుగుతారంటే కెన్ ఐ రన్ ద మల్టిపుల్ కంటైనర్స్ ఇన్ ఏ సింగిల్ పాడ్ అంటారు. సో, దానికే ఎగ్జాంపుల్స్ ఇనిట్ కంటైనర్, సైడ్ కార్ కంటైనర్. Okay, so let me go to the other questions. Init container, sidecar container. Yeah, పీవీ అండ్ పీవీసీ. సో ఈ రోజు నేను చెప్పేది పీవీ పీవీసీ గురించి అనమాట. సో దీని గురించి చెప్పాలి. ఇప్పుడు పీవీ అంటే ఏం లేదు, మనం రూట్ వాల్యూమ్స్ క్రియేట్ చేస్తాం. రూట్ వాల్యూమ్ కాకుండా ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాం. సో ఈబీఎస్ వాల్యూమ్ని మనం పీవీ అంటాం, పర్సిస్టెంట్ వాల్యూమ్. మనం పర్సిస్టెంట్ వాల్యూమ్ క్రియేట్ చేసి దానికి లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసి దానికి లాజికల్ వాల్యూమ్ గ్రూప్ క్రియేట్ చేసి లాజికల్ ఎక్స్టెన్షన్ చేసినట్టు ఇది కూడా అంతే. ఇది కూడా సేమ్. సో మనం క్యూబర్నెటిస్ క్లస్టర్ మేనిఫెస్టో ఫైల్ క్రియేట్ చేసి పర్సిస్టెంట్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాం అంతే. అండ్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ ఏంటంటే మనం మన నేమ్ స్పేస్కి అటాచ్ చేస్తాం అనమాట. ఆ నేమ్ స్పేస్కి అటాచ్ చేసేసి మన పాడ్కి అటాచ్ చేస్తాం. దాన్ని క్లెయిమ్ అంటారు. మనం ఎప్పుడైతే పాడ్కి అటాచ్ చేస్తామో దాన్ని పర్సనల్ వాల్యూమ్ క్లెయిమ్ అని అంటారు. సో అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదు. అది కొత్త పదము. పదము కొత్తగానే అనిపిస్తే పర్సనల్ వాల్యూమ్ క్లెయిమ్ అని. సో క్లెయిమింగ్ అంటే ఏంది? సో ఇక్కడ ఏంటంటే అవర్ పాడ్కి అటాచ్ చేయడం ఆ పర్సనల్ వాల్యూమ్ని. అంతే అనమాట. ఓకే, లెట్ మీ గో టు ద అదర్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే కాన్ఫిగ్ మ్యాప్ వర్సెస్ సీక్రెట్. కాన్ఫిగ్ మ్యాప్ వర్సెస్ సీక్రెట్స్ అని అంటారు. సో కాన్ఫిగ్ మ్యాప్ అంటే ఏంటి, సీక్రెట్స్ అంటే ఏంటి అంటే, సో కాన్ఫిగ్ మ్యాప్లో మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కానీ యూజర్స్ రిలేటెడ్ కానీ అవి పాడ్కి మౌంట్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ పాస్ చేస్తుంటే ఎన్విరాన్మెంటల్స్ కానీ ఇవన్నీ, బట్ అవన్నీ ట్రెడిషనల్స్ కదా. కొన్ని ట్రెడిషనల్స్ వాటిని మనం ఎన్విరాన్మెంటల్గా పాస్ చేసేటప్పుడు దాన్ని ఎన్కోడ్ ఇవన్నీ చేస్తాం అనమాట బై సీక్రెట్స్ ద్వారా. సో సీక్రెట్స్ అండ్ కాన్ఫిగ్ మ్యాప్ ఒక దాంట్లోనే వాడతాము. అండ్ అది ఎలా వాడతాము అది కూడా చూపెడతాను. ఓకే, ఈ సీక్రెట్స్ అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్, అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. అండ్ లైక్ కాన్ఫిగ్ మ్యాప్స్ అంటే అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏమైనా ఎడిట్ చేయడం, అప్డేట్ చేయడం అట్లానే చేయొచ్చు. అండ్ సీక్రెట్స్ అంటే మన యూజర్స్ క్రియేషను, సర్టిఫికేషన్స్. సో ఇవి మనం మన పాడ్కి అటాచ్ చేయొచ్చు త్రూ మౌంట్ పాత్. ఆ మౌంట్ పాత్ ఎలా క్రియేట్ చేయాలో అని కూడా చెప్తాను. సో నెక్స్ట్ ఏంటంటే నేను నేమ్ స్పేస్ అంటే చెప్పాను కదా, సపరేట్ ద ప్రాసెస్. సో నెక్స్ట్ ఆర్బ్యాక్ ఏంటి అని అడుగుతారు. ఈ ఆర్బ్యాక్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ అథెంటికేషన్, ఆథరైజేషన్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనకి ఐఏఎం యూజర్లో ఉన్నట్టు ఒక యూజర్కి కొన్ని పర్మిషన్స్ ఇచ్చి కొన్ని రిసోర్సెస్ని యాడ్ చేస్తాం కదా. సో S3 పర్మిషన్స్, EC2 పర్మిషన్స్ అట్లా ఇచ్చినట్టు ఇక్కడ ఆర్బ్యాక్ అనేది కూడా క్లస్టర్ ఎన్విరాన్మెంట్లో పర్టికులర్ దేవ్ నేమ్ స్పేస్కి ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసి సర్వీస్ అకౌంట్ ఒక యూజర్ అకౌంట్. ఆ యూజర్ అకౌంట్లో కొన్ని పర్మిషన్స్, ఈ నేమ్ ఏ అయితే రిసోర్సెస్ని యాడ్ చేయాలో, ఏ అయితే ఒక డేవ్ నేమ్ స్పేస్ ఉందనుకోండి, ఒక యూజర్ని క్రియేట్ చేసి అతనికి ఆథరైజేషన్, అథెంటికేషన్స్, పర్మిషన్స్ ఇచ్చేసి అతనికి ఏమేమి రిసోర్సెస్ మీద పనిచేస్తాడో వాటికి ఇవ్వడం. పాడ్ డిప్లాయ్మెంట్ మీద, డిప్లికేషన్ మీద, సర్వీస్ మీద ఈ పర్మిషన్స్ ఇవ్వడానికి ఈ ఆర్బ్యాక్ అనేది వాడతారనమాట ఇన్ క్లస్టర్ ఎన్విరాన్మెంట్లో. ఇట్ లైక్ యాజ్ ఐఏఎం యూజర్ ఇన్ AWS. ఓకే, సో అది
అదొకటి అనమాట. అండ్ హెచ్పిఏ అని అడుగుతున్నారు. హెచ్పిఏ ఈ మధ్య ఇది హెచ్పిఏ అనేది ఏంటిది అసలు? హారిజాంటల్ పాడ్ స్కేలింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం స్కేలింగ్ చేస్తా ఉంటాం కదా! సో, స్కేలింగ్ ఏంటంటే మనం రెప్లికా సెట్‌లో కైండ్ డిప్లాయ్‌మెంట్ సెట్‌లో అక్కడ రెప్లికాస్ మూడో, నాలుగో ఇస్తామనమాట. ఆ మూడో, నాలుగో ఇస్తే అంతవరకు మనకి క్రియేట్ అయితా ఉంటాయి. మనమైతే డిప్లాయ్‌మెంట్ అప్లై చేసి క్రియేట్ చేసినప్పుడు. కానీ మనకి ఒకవేళ పాడ్ పాడ్ యుటిలైజేషన్ పెరిగి, పాడ్‌లో మెమరీ యుటిలైజేషన్ పెరిగి, అప్పుడు ప్రతిదీ ఫుల్ అయిపోయింది. పాడ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఎలా అప్పుడు వర్క్ అవ్వవు గదా! సో, సర్వీస్ అనేది డౌన్ అయితది. అలాంటి అప్పుడు ఈ దీంట్లో ఆహ్, ఎ రిసోర్స్ లిమిట్స్ అని ఇస్తారనమాట. సో, సిపియు అండ్ మెమరీ ప్రతి పాడ్ ఇంత వాడాలి. అండ్ మాక్సిమం యుటిలైజేషన్ ఎంత మినిమమ్ యుటిలైజేషన్ అండ్ మాక్సిమం కెపాసిటీ ఆఫ్ ద పాడ్స్, మినిమమ్ కెపాసిటీ ఆఫ్ ద పాడ్స్ అని ఇక్కడ యావరేజ్ యుటిలైజేషన్ అని ఈ రిసోర్స్‌కి అంటే కంటైనర్‌కి ఎంత యుటిలైజేషన్, యావరేజ్ యుటిలైజేషన్ ఎంత? ఒకవేళ యావరేజ్ యుటిలైజేషన్ ఇంక్రీజ్ అయితే మనం బ్రీచ్ అయితే మాక్సిమం మినిమమ్ కెపాసిటీ ఆఫ్ ద పాడ్స్ అని ఇవ్వాలన్నమాట. మాక్సిమం అండ్ మినిమమ్ కెపాసిటీ ఆఫ్ ద పాడ్స్. సో, స్కేల్ డౌన్ అయినప్పుడు ఎంత? స్కేల్ అప్ అయినప్పుడు ఎంత? అని ఇట్లా పార్ట్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇవి నేను డీటెయిల్‌గా చెప్తాను. అండ్ టైం ఉంటే నేను ఈరోజే చెప్పాలని ఉంది. సో, స్కేలింగ్ అప్ అండ్ స్కేలింగ్ డౌన్ అని. స్కేలింగ్ డౌన్ యుటిలైజేషన్ అయినప్పుడు ఎంత అని, స్కేలింగ్ అప్ అయినప్పుడు ఎన్ని పార్ట్స్ క్రియేట్ చేయాలని, ఇట్లా మనం మాక్సిమం, మినిమం కెపాసిటీ ఇచ్చినప్పుడు అది ఆటో స్కేలింగ్ చేస్తది. అది ఆహ్, ఆహ్, యుటిలైజేషన్ పెరిగినప్పుడనమాట. అట్లనే క్లస్టర్ స్కేలింగ్ పాలిసీ అని ఉంటది. క్లస్టర్ స్కేలింగ్ పాలిసీ అంటే నోడ్స్ ప్రతి ఎన్విరాన్మెంట్‌లో అక్కడ ఆటో స్కేలింగ్ ప్రొఫైల్ ఒకటుంటది. ఆటో స్కేలింగ్ ప్రొఫైల్‌లో మనం మోడిఫికేషన్ చేంజెస్ చేయొచ్చనమాట. అంటే మాక్సిమం మినిమం కెపాసిటీ ఆఫ్ ద సర్వర్స్ ఇచ్చి మనం ఆటో స్కేలింగ్ చేయొచ్చు. ఓకే. ఓకే. అండ్ నేను వన్ మోర్ క్వెషన్స్ ఏంటంటే యాహ్! డైమండ్ సెట్ ఓకే. అండ్ వర్సెస్ స్టేట్‌ఫుల్ సెట్. డైమండ్ సెట్‌కి, స్టేట్‌ఫుల్ సెట్‌కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారనమాట. ఇలాంటి క్వెషన్ కూడా అడుగుతారు. ఆహ్, మీరు చూసి అర్థం చేసుకున్న స్టేట్‌ఫుల్ సెట్ అయితే బెటర్ సూటెడ్ స్టేటబుల్ వర్క్‌లోడ్స్ రిక్వైర్డ్ పర్సిస్టెంట్ స్టోరేజ్ ఇన్ ఈచ్ క్లస్టర్ నోడ్ యాస్ such as database and other identity sensitive workloads and deployment is suitable stateless workloads for multiple replicas on a pod. For example, Nginx and Apache. ఓకే. ఈ స్టేట్‌ఫుల్ సెట్ ఏంటంటే మనం ఈ డేటాబేస్‌కి పనిచేస్తారనమాట. అండ్ డేటాబేస్‌లో మనకి డిప్లాయ్‌మెంట్ జరిగినా గానీ వాటి యొక్క ఐపీస్ అనేది చేంజ్ అవ్వకూడదు. అండ్ మనం డిప్లాయ్‌మెంట్‌లో సర్వర్ నేమ్ చేంజ్ అయిద్ది, ఐపీ చేంజ్ అయిద్ది. అండ్ మనం ఇక్కడ నేమ్ చేంజ్ అవ్వద్దు. ఇక్కడ కనీసం నేమ్ చేంజ్ అవ్వకుండా ఆహ్, వ ఐ మీన్ సేమ్ వర్కింగ్ పాడ్ మీదే మనం డేటాబేస్ అనేది ఐ మీన్ దానికి కనెక్ట్ అయ్యి రన్ అవుతూ ఉండాలి. ఒకవేళ క్రియేట్ అయినా గానీ పేరు మారకూడదనమాట. అండ్ డిప్లాయ్‌మెంట్‌లో అనేది పేరనేది మారుతూ ఉంటది. మనం అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటుంటే. అది డిలీట్ చేసినా ఇవన్నీ. సో, అది మెయిన్ డిఫరెన్స్ ఉంటది. ఓకే. అండ్ ఇంకా ఏం చెప్పాలంటే రెడీనెస్ ప్రోబ్ అని అడుగుతారు. ఓకే. ఇది మనం యాహ్! తెలుగులో మనం టైప్ చేద్దాం. ఓకే. రెడీనెస్ ప్రోబ్ క్యాడ్ మీనింగ్ ఇన్ తెలుగు. సో, నేను ఈరోజు చెప్పాల్సింది పీవీసీ అండ్ పీవీ గురించి చెప్తాను. సో, కంటైనర్ ఏదో లేదో నిర్ధారించగలగడానికి లైవ్‌నెస్ ప్రోబ్‌ను డయాగ్నోస్టిక్ చెక్‌కి పనిచేస్తుంది. డయాగ్నోస్టిక్ చెక్
అంటే ఇప్పుడు కంటైనర్ బతుకుందా లేకపోతే చచ్చిపోయిందా అది చెక్ చేయడానికి లైవ్‌నెస్ ప్రోబ్ అని వాడతారని చెప్తున్నారు అనమాట. రెడీనెస్ ప్రోబ్ అంటే ఎన్ష్యూర్ కంటైనర్ హెల్తీ టు సర్వ్ ద ఇన్‌కమింగ్ ట్రాఫిక్. ఇది రెడీనెస్ ప్రోబ్ ఏం జరుగుతుందంటే హెల్తీగా ఇన్‌కమింగ్ ట్రాఫిక్‌ని సర్వ్ చేస్తుందా లేదా? ఒకవేళ ఫెయిల్ అయిపోతే అది if Kubernetes consider a pod is unhealthy, then attempt to restart and recover the message. ఒకవేళ మనం ఒకవేళ ఇది ఫెయిల్ అయిందనుకోండి, ఇదే రీస్టార్ట్ చేస్తదంట కంటైనర్‌ని. ఇదే రీస్టార్ట్ చేసి అది హెల్తీ వచ్చిందాక అది హెల్తీ వస్తేనే ఈ ఇది లైవ్‌నెస్ ప్రోబ్ అప్పుడు స్టాప్ అయిపోతది. ఐ మీన్ రెడీనెస్ ప్రోబ్. ఈ రెడీనెస్ ప్రోబ్ సర్వర్ ఇన్‌కమింగ్ ట్రాఫిక్ వస్తుందా లేదా? అన్‌హెల్తీగా ఉందా లేదా? ఒకవేళ అన్‌హెల్తీగా ఉందనుకో దాన్ని రీస్టార్ట్ చేస్తూనే ఉంటది. అది మంచిగా రన్ అయ్యేదాకా. ఈ ఈ పైన లైవ్‌నెస్ ప్రోబ్ అంటే ఆ కంటైనర్ లైవ్‌లో ఉందా లేదా అని చెక్ చేయడానికి అన్నమాట. ఓకే. సో, ఇది క్వెషన్స్. నేను నెక్స్ట్‌లో క్లాస్ చెప్తాను. ఓకే. మీటింగ్‌లో జాయిన్ అవ్వండి.